నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శివముక్కోటి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శివముక్కోటి పర్వదినం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం కాబట్టి ఈరోజు ఆరుద్రోత్సవం అనే పేరుతో శివాలయాల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవం సందర్భంగా ఈశ్వరుడికి అన్నాభిషేకం చేస్తారు. ఈశ్వరుడికి చేసేటటువంటి ఆ అన్నాభిషేకాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి ఆ అన్నాన్ని కొద్దిగా ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. దీన్నే శివముక్కోటి ఉత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు శివాలయానికి వెళ్ళాలి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి, శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి, శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా ఈశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దైనందిన జీవితంలో అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. మహిళామణులలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి సమస్యను అధిగమించాలన్నా, మహిళామణులకు ఉన్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలన్నా, మహిళామణులందరూ ప్రతిరోజు స్నానం చేశాక 5 నిమిషాల పాటు ఏకాగ్రతతో ఒక చిన్న మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం ఓం సౌం ఓం. ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఓం ఐం ఓం సౌం ఓం 5 నిమిషాల పాటు ఏకాగ్రతతో ఈ మంత్రం జపిస్తే మహిళామణులకు ఉన్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. అలాగే కోర్టుపరమైనటువంటి వ్యవహారాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కోర్టుపరమైన వ్యవహారాల నిమిత్తమై బయటికి వెళ్ళే సమయంలో కొద్దిగా మిరియాల గింజలు చక్కెర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళాలి. అలా చేస్తే కోర్టుపరమైన వ్యవహారాలు విజయవంతం కావటానికి ఈ పరిహారం సహకరిస్తుంది. చాలా కాలంగా కోర్టుపరమైన వ్యాజ్యాలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే అవన్నీ ముందుకు సాగాలంటే వెండితో చిన్న చతురస్రాకారాన్ని తయారు చేయించుకొని ఆ చతురస్రాకారపు బిళ్ళని పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎల్లప్పుడూ దగ్గరుంచుకోవాలి. ఆ వెండి చతురస్రాన్ని ఎప్పుడూ దగ్గరుంచుకొని కోర్టు వ్యాజ్యాల పరంగా ముందడుగు వేసినట్లయితే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ వాహనానికి ఎలాంటి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి, వాహన ప్రమాదాలు అధిగమించటానికి 8 ఎండు ఖర్జూరాలు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటని కొత్తగా కొన్నటువంటి వాహనానికి తగిలించాలి. ఇలా చేస్తే వాహనానికి దృష్టి దోషం ఉండదు. అలాగే వాహన ప్రమాదాలు రాకుండా కూడా ఈ పరిహారం చక్కగా ఉపకరిస్తుంది. అదేవిధంగా ఎవరైనా సరే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి ఒక పిడికెడు పెసలు తీసుకొని తల నుంచి అరికాళ్ళ వరకు దిష్టి తీయించుకోవాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తల నుంచి అరికాళ్ళ వరకు పెసలతో దిష్టి తీయించుకొని ఆ తర్వాత ఆ పెసలు పక్షులు తినటానికి ఆహారంగా వేయాలి. పక్షులు అందుబాటులో లేకపోతే ఎవరు తొక్కని చోట ఆ పెసలు వేయాలి. ఇలా చేస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. కార్యసిద్ధి దైనందిన జీవితంలో తొందరగా ఏర్పడాలంటే ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్ అనే ఆంజనేయ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించుకోవాలి. అలా జపించుకున్నట్లయితే దైనందిన జీవితంలో తొందరగా కార్యసిద్ధిని పొందవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి నాగేశ్వరి, నాగమాత, సుందరి, నాగవాహన. పడగ ఎత్తి ఉన్నటువంటి పాము, ఆ పాముని వాహనంగా చేసుకుంటుంది ఈ తల్లి. నాగగణములంతా సేవిస్తూ ఉంటారు. నాగేంద్రగణ సంయుక్త నాగభూషణ భూషిత నాగేంద్ర వందిత సిద్ధ. ఈవిడ సిద్ధవనిత, సిద్ధశక్తి, యోగిని, యోగశక్తి, యోగిని, నాగశాయిని, తపస్వరూప తపసాం ఫలదాత్రి తపస్విని. ఈవిడ తపస్వరూపిణి, తపస్సులకి తపఫలాన్నిచ్చేటువంటి తల్లి.
తపస్విని పూజిత భారతే, భారతదేశంలో పూజింపబడుతుంది అన్నారు. ఈ మానసాదేవి క్షేత్రం మనకి హరిద్వార్లో ఉన్నది. మానసాదేవి అక్కడ ఈ తల్లి ఉపాసన అంతా ఉన్నది. మానసాదేవి ఉపాసన ప్రత్యేకించి చెప్తున్నారు. జరత్కారు మునికి పత్ని ఈవిడ, ఆస్తికుడనేటువంటి నాగమునికి తల్లి ఈవిడ. అందుకు ఈ తల్లిని ధ్యానించితే మనకి నాగుల యొక్క అనుగ్రహం లభిస్తున్నది. పైగా మంత్రాధిదేవత అని చెప్పారు. ఈ తల్లి మంత్రములను సిద్ధింపజేసేటువంటి శక్తి. సర్వమంత్రాధిదేవి చ జ్వలంతి బ్రహ్మతేజస, బ్రహ్మతేజస్సుతో ప్రకాశించేటువంటిది. బ్రహ్మస్వరూప, బ్రహ్మస్వరూప అంటే వేదరూపిణి అని అర్థం. బ్రహ్మభావన తత్పర జరత్కారు ముని పత్ని కృష్ణాంశస్య పతివ్రత, కృష్ణాంశతో పుట్టిన జరత్కారు మునికి ఈవిడ పత్నిట. పైగా విష్ణు భక్తురాలు ఈ మానసాదేవి అని మానసాదేవి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పారు. 3వ తల్లి ఈమె. ఇక 4వ తల్లిని వివరిస్తున్నారు. ప్రధానాంశ స్వరూపాయ దేవసేనా చ నారద మాతృకాసు పూజ్యతమాసా షష్ఠీ చ ప్రకీర్తిత. ఇక్కడ 4వ తల్లి షష్ఠీదేవి. ఈ తల్లి దేవసేన అని కూడా చెప్పబడుతున్నది. ప్రకృతి యొక్క షష్ఠాంశ అంటే 6వ భాగము అని చెప్పారు. ఇక్కడ భాగం అంటే ముక్కలు కాదండి, ఇక్కడ తెలుసుకోవాల్సింది స్వరూపం అని తెలుసుకోవాలి. ఇక్కడ అంశం అనగా స్వరూపము అని. 6వ స్వరూపం ఇది. లోకంలో శిశు సంరక్షణ శక్తి ఈ తల్లి. బారసాల అని మనం చేస్తాం, కానీ ఆ రోజు చేసే షష్ఠీదేవి ఆరాధన. షష్ఠీదేవి ఆరాధన కానీ చేస్తే సత్సంతానం లభిస్తుంది, కలిగే సంతానం కాపాడబడుతున్నది. అందుకే ఎప్పుడు పిల్లల్ని కాపాడేటువంటి తల్లి. అందుకే శిశువు గర్భంలో పడిన దగ్గర నుంచి బయటకు వచ్చి 14వ ఏటు వరకు అనేక గండాలు ఉంటాయట. ఈ గండాలన్నీ దాటించడానికి మాతృకాశక్తులు ఉంటాయి. ఈ మాతృకాశక్తులు ఉపాసన చేయాలి. ఈ మాతృకాశక్తులన్నింటికీ అధిష్టానంగా ఉంటే దేవసేన అని చెప్పబడుతున్నది. ఆ దేవసేన పతి సుబ్రహ్మణ్యుడు. ఈ దేవసేన శక్తి యొక్క స్వరూపమే అయినప్పుడు సుబ్రహ్మణ్యుడు శివుని యొక్క రూపమై వచ్చాడు. అందుకే ప్రతి మానవుడికి 14 ఏళ్ల వరకు వచ్చే గండాలన్నీ దాటాలి అంటే దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి. 14 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వరకు కొన్ని గండాలు ఉంటాయట. ఆ గండాలన్నీ దాటాలి అంటే ఏం చేయాలంటే శివుని ఉపాసన చేయాలని చెప్పారండి భారతంలో మాట. అందుకు గ్రహ బాధలు ఇన్ని రకాలు ఉంటాయి. బాలగ్రహములు, ఆడ తర్వాత వివిధ వయస్సుల్లో వచ్చే గ్రహములు. గ్రహము అంటే పట్టి పీడించునవి అని అర్థం. అలా పట్టి పీడించే గ్రహములు బాలగ్రహములు, మాతృకా గ్రహములు ఉంటాయి. అంతేగాని పీడన శక్తులు కావండి. అవి పాపాత్మలను పీడిస్తాయి, పుణ్యాత్మలను రక్షిస్తాయి. శక్తులు అవి, మాతృకా శక్తులు. ఆ మాతృకల్లో దేవసేన ఇవిడ శిశు సంరక్షణి. ప్రసూతి గృహములందు ఈ తల్లి ఉంటుందిట. అందుకే ఈ తల్లి ఆరాధనతో శిశు సంరక్షణ అనేది చేయవచ్చు మనం. అందుకు షష్ఠీదేవి ఆరాధన చెప్తున్నారు ఇక్కడ. ఈ తల్లి అనుగ్రహం ఉంటేనే పుత్ర పౌత్రాది దాత్రీచ ధాత్రి త్రిజగతాం సతి. ప్రకృతి అంటే ప్రపంచాన్ని నడిపే తల్లి కదా. అందుకే మనం ప్రకృతి గురించి చెప్పుకుంటున్నాం. ప్రకృతిని నడపడానికి ఎన్ని రూపాలు ధరించిందో తల్లి చూడండి. అందుకే జీవులు బాల్యంలో రూపం ధరించడానికి, తర్వాత అది కాపాడబడ్డానికి ఈ తల్లే కారణం. స్థానే శిశూనాం, శిశు స్థానంలో ఎలా ఉంటుంది అంటే మన కంటికి కనబడకపోవచ్చు, కానీ శిశువుల్ని సంరక్షించవలసిందిగా ప్రార్థిస్తే ఆ శిశువుల చుట్టూ ఆ తల్లి కాపాడుతుంటుందట. అప్పుడు ఆ రూపం ఎలా ఉంటుందంటే పరమా వృద్ధ రూపాచ యోగిని. అప్పుడు వృద్ధ రూపిణిగా ఉంటుందండి. సుబ్రహ్మణ్యుడి దగ్గర ఉన్నప్పుడు మాత్రం మంచి యవ్వనవతిగానే ప్రకాశిస్తుంది. 2 రూపాలతో ఉంటుంది సుబ్రహ్మణ్యుడి పక్కన. వల్లి దేవసేన అనే 2 రూపాలతో ఉంటుంది ఆ తల్లి. కానీ ఇక్కడ ప్రత్యేకించి శిశువుల్ని రక్షించేటప్పుడు వృద్ధ రూప. ఈ తల్లిని సంవత్సరంలో పుట్టిన తర్వాత వచ్చే సంవత్సరంలో ప్రతి నెల ఆరాధిస్తారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క పూజ ఆ రోజుల్లో ఉండేది. అది షష్ఠీదేవి ఆరాధనే. అందుకే పూజ్యాచ సూతికాగారే పురా షష్ఠదినే శిశోహో. పిల్లవాడు పుట్టిన 6వ రోజు నుంచే ఈ తల్లి ఆరాధన ఉంటుంది. ఏకవింశతిమే చైవ పూజా కళ్యాణ హేతుకి. పిల్లవాడు పుట్టిన తర్వాత 21వ రోజున ఈ తల్లిని ఆరాధిస్తే పిల్లవాడికి ఆయుష్, ఆరోగ్యము, క్షేమము, వృద్ధి జరుగుతుంది. ఈ తల్లిని మునులు ఋషులు కూడా ఉపాసన చేస్తారు. మునిభిర్నమితాచేష నిత్యకామాప్యతప్పర మాతృకాచ దయారూప శశ్వద్రక్షణకారిణి. ఇవిడ దయారూపింట, దయారూపం, ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఈ తల్లి గురించి ఒక ప్రత్యేకమైన కథే మనకు కనబడుతుంది. దుఃఖిస్తాట ఒక రాజు, తన సంతానం మరణిస్తోంది, ఏడుస్తాడు. అప్పుడు జగన్మాతకి దయ పుట్టి ఆ దేవసేన సాక్షాత్కరించి మరణించిన శిశువులందరినీ బ్రతికించి తెస్తుందట. అటువంటి దయారూపిణి ఈ తల్లి. శిశువుల్ని రక్షించేటప్పుడు ఎలా ఉంటుందంటే జలే స్థలే చ అంతరిక్షే శిశూనాం సద్మగోచరే. ఆ శిశువులు ఉన్న చోట్లలో జలమునందు, స్థలమునందు, అంతరిక్షమునందు ఈ తల్లి ఉండి కాపాడుతుంటుంది. అటువంటి షష్ఠీదేవికి నమస్కారం చేసుకుందాం. చిత్రం ఏంటంటే నారాయణుడు ఈ ప్రకృతి రూపాలు శ్రద్ధగా వింటూ ఉంటే అన్ని రూపాలతో ప్రకృతి ఆ విన్నవాన్ని కాపాడుతుందని చెప్పాడండి. మన భాగ్యం. ఇప్పుడు 5వ రూపాన్ని చూపిస్తున్నాడు. ప్రధానాంశ స్వరూపాచ దేవి మంగళ చండిక.
ఐదవ రూపం మంగళచండీదేవి. అయితే చిత్రం ఏంటంటే మీరు దేవీ భాగవతంలో చూసే సర్వదేవతలు కాశీక్షేత్రంలో ఉన్నారండి. మంగళచండి ఎక్కడున్నదో చాలామందికి తెలుసు కదా, పంచగంగా ఘాటుకు పైన కనిపిస్తుంది మంగళచండి. మంగళచండిక ప్రకృతిర్ముఖ సంభూత సర్వమంగళదా సదా సృష్టౌ మంగళ రూపాత సంహారే కోపరూపిణి. ఇవిడ మంగళ చండి అని ఎందుకు వచ్చింది? చండి అంటే కోపరూపం, మంగళ అంటే శుభాలను కలిగించేదట. ఆవిడ సృష్టి స్థితులు చేసేటప్పుడు సృష్టి స్థితుల్లో మంగళంగా ఉంటుంది, లయంలో చండంగా ఉంటుందట. అలాగే ధర్మము పుణ్యము ఉన్న చోట మంగళంగా ఉంటుంది, అధర్మము పాపము ఉన్నప్పుడు చండిగా ఉంటుంది. రెండు ఆ తల్లి రూపములే. అందుకే మంగళ చండి అని చెప్పబడుతున్నది. ఆ మంగళ చండిని ఎలా పూజించాలంటే ప్రతి మంగళవారేషు ప్రతి విశేష పూజిత. ప్రతి మంగళవారం మంగళ చండిని పూజించాలి. అంటే అమ్మవారే మంగళవారం మంగళ చండిగా ఆరాధింపబడుతున్నది. ఈ తల్లి ఆరాధన చేస్తే పుత్ర పౌత్ర ధనేశ్వర్య యశో మంగళదాయిని పరితుష్ట సర్వవాంఛా ప్రదాత్రి, అన్ని కోరికలు తీర్చుతుంది. ముఖ్యంగా స్త్రీలు పూజించవలసిన దేవత ఈ తల్లి. ఆ స్త్రీలకు అన్ని మంగళములు కలిగించేటువంటి తల్లి. ఈ తల్లికి కానీ కోపం వస్తే సమస్త విశ్వాన్ని క్షణంలో నమిలేయగలదుట. అటువంటిది రుష్టా క్షణేన సంహర్తుం శక్తా విశ్వం మహేశ్వరి. ఇది తల్లి యొక్క ఐదవ రూపంగా చూపిస్తున్నారు. ఇక ఆరవ రూపంలో ప్రవేశిస్తున్న అమ్మవారిది ప్రధానాంశ స్వరూప సా కాళీ కమలలోచన. అమ్మవారు కాళి. ఈ కాళి మహాకాళి వేరు, ఈ కాళి వేరు. మహాకాళి ఆద్యాశక్తి. ఈ కాళి ఎవరంటే దుర్గా లలాట సంభూత రణే శుంభని శుంభయో. శుంభని శుంభుల్ని సంహారం చేయడానికి ఆ దుర్గ విజృంభించినప్పుడు అమ్మవారి యొక్క కనుబొమల ముడిలోంచి పుట్టిందిట. కనుబొమల ముడి అంటే ఆజ్ఞాశక్తి అండి. ఆజ్ఞాచక్ర స్థానం అంటే జగత్తుని ఆజ్ఞలో పెట్టేటటువంటి అదుపాజ్ఞల్లో పెట్టగలిగే శక్తి అని అర్థం. అక్కడి నుంచి పుట్టింది ఈ తల్లి. ఈ తల్లి ఆ చండముండులిద్దరినీ సంహరించినటువంటి మహాతల్లి. ఈ కాళి చండముండ సంహారం చేయడం వల్లనే చాముండా అని చెప్పబడుతున్నది ఈ కాళీదేవి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. ధనుర్మాసరీత్యా గోదాదేవి తన పాసురాలలో అద్వితీయవంతమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలాతత్వాన్ని గోపికలకు విన్నవిస్తూ ఉన్నటువంటి శుభవేళ. ఆయన పుట్టినప్పటి నుంచి కూడాను అద్వితీయము అనిర్వచనీయమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆయన చిన్నతనంలోనే పూతన అనేటువంటి రాక్షసి వచ్చి స్వామికి తాను పాలు ఇస్తానని చెప్పేసి లాక్కొని పాలు ఇచ్చే సందర్భంలో ఆ పూతనను తన నోటితో అలా పాలను స్వీకరిస్తూనే ప్రాణాంతకమైనటువంటి ప్రభావానికి గురి చేశాడు. ఆ రాక్షసి మరణానికి కారణుడయ్యాడు. రాక్షసత్వాన్ని కూకటి వేళ్లతో తొలగించడానికి ఆవిర్భవించిన పుణ్యమూర్తి ఆ బాలకృష్ణుడు. చిన్నతనంలోనే దేదీప్యవంతమైనటువంటి పరాక్రమ లక్షణాల్ని ప్రసాదించాడు. యశోదమ్మ ఇంట ఆయన చూపినటువంటి వివిధ రకాలైనటువంటి విజయ కారకాలు మన జీవితాలలో ఆనంద తత్వాలను ప్రసాదిస్తున్నాయి. ఎక్కడ దుష్టత్వం ఉంటుందో ఆ దుష్టత్వం తొలగి కార్యకారణ రీత్యా సంస్కారవంతమైన ప్రభావాల్ని ప్రసాదించేటువంటి పరమాత్మ దర్శనం కోసం మనం త్వరగా నిద్ర నుంచి మేల్కొందాం. ఓ గోపికలారా, నిద్ర నుంచి లేవండి, స్వామి పూజకు వేళాయే అంటూ తన పాసురాలలో ఆ కృష్ణ లీలామృత తత్వంలో దాగిన అత్యంత కీలక ఘట్టాలను చక్కగా వివరణ ఇచ్చింది గోదాదేవి. విష్ణు చిత్తుని యొక్క కుమార్తెగా ఆమె తన విధి విధానంలో స్వామిని రకరకాలుగా భక్తి భావన స్ఫూర్తితో పూజించిన శుభవేళ. ఈ ధనుర్మాస సందర్భంలో మనం కూడాను కృష్ణలీలా తత్వాన్ని మనసు నిండా నింపుకొని
ఆ స్వామి లీలా వినోదాన్ని తలుచుకుంటూ ప్రేమైక భక్తి పారవస్యంలో మునిగి తేలియాడుదామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 5:42 తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:35 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 7:43 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:19 వరకు. మరల మధ్యాహ్నం 2:47 నుంచి 3:31 వరకు. అమృతకాలం ఉదయం 8:31 నుంచి 10:19 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం సోమవారం చంద్రునికి అలాగే శంకరునికి గౌరీదేవికి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవడం ద్వారా విఘ్నాలు తొలగడం, మనశ్శాంతి లభించడం, ఆహారానికి లోటు లేకుండా ఉండడం, మానసిక ఆరోగ్యాలు కలగడం, ఇలా ఎన్నో సత్ఫలితాలను మనం పొందవచ్చు. ఈరోజు ధనుర్మాసంలో 5వ శుభ దివసం. ఆ సందర్భంగా గోదాదేవి మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు చేష్టలు ఉన్నవాడు. అతని యొక్క విశేషం చాలా గొప్పది. ఉత్తర మధురకు నిర్వాహకుడిగా ఆయన జన్మించాడు. భాగవతులతో సత్సంబంధం ఎడజెగకుండా ఉండేలాగా మధురకు ఆయన ప్రభు అయినాడు. ఆయన మాణిక్య దీపంలాగా తల్లి యశోదా గర్భానికి కాంతినిచ్చేటువంటి దామోదరుడుగా వికసించాడు. ఈ వ్రతం కారణంగా కృష్ణుణ్ణి మనం చేరుకుంటాం. ఇతరములైన కోరికలు ఏమీ లేకుండా పవిత్రమైన మనస్సుతో ఆ స్వామివారికి పువ్వులను మనస్సును కూడా సమర్పించి నమస్కరించుకుంటాం. ఆయన యొక్క కళ్యాణ గుణాలను సంకీర్తన చేస్తాం. ఆయన్ని ధ్యానించినందువలన మన పాపాలన్నీ నశించిపోతాయి. ఆగామి పాపాలని కూడా తప్పించుకోవచ్చు. అతని యొక్క గుణకీర్తనం చేయడం వలన పాపంలో భాగం ఏ కొంచెం మిగలకుండా అగ్నిలో పడిన దూదిలాగా అన్ని పాపాలు భస్మమైపోతాయి. కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆ నామాలను అనుసరిద్దాం, కీర్తిద్దాం అని ప్రబోధిస్తూ ఉంది నేటి ఆణిముత్యాలు. దురదృష్టాన్ని చూసి బాధపడకు, అదృష్టం మీద ఆశపడకు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని ముందుకు వెళ్ళు, అన్నీ నీ వెనకే వస్తాయి. యజ్ఞమునందు కేవలముగా ఋత్విక్కులు మాత్రమే యజమానులుగా ఉంటారో దాన్ని సత్రయాగమని పిలుస్తారు. ఋత్విక్కులంటే నలుగురు ఉంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఋత్విక్కుల్ని వరిస్తారు. అయ్యా, మీరు మా కోసం ఈ కార్యం చేసి పెట్టండి, మీరు ఆచార్య స్థానంలో కూర్చోండని నలుగురిని నియామకం చేస్తారు.
వాళ్ళని బ్రహ్మ, అధ్వర్యువు, హోత, ఉద్గాత అంటారు. ఈ నలుగురిని యజమాని వరిస్తాడు. వరుణి ఇచ్చారు అంటారు, అంటే మా పనుపున మీరు చెయ్యండి అని అడుగుతారు. ఈ నలుగురు కలిసి ఎక్కడ కూర్చుని యజ్ఞం చేస్తారో దాన్ని యజ్ఞము అని పిలుస్తారు, యాగము అని పిలుస్తారు. దీనికి ఆర్థిక పరిపుష్టి, దీనికి యజమానులు బయట ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మంత్రం రాదు, వాళ్ళు మంత్రంతో చేయరు. మంత్రభాగం అంతా వాళ్ళు చెప్తారు. మంత్రంతో చెప్తే కదా, స్వరంతో పిలిస్తే కదా దేవతలు వచ్చేది. ఋత్విక్కులు ఈ నలుగురు కలిసి వేదమంత్రాలతో పిలుస్తారు. అన్నం పెట్టడం యజమాని పెడతాడు, యజమాని బయట వేరే ఉంటాడు. వీళ్ళ నలుగురు మంత్రభాగం చెప్తారు. కానీ సత్రయాగంలో అలా ఉండదు. ఎవరు మంత్రభాగం చేస్తున్నారో ఆ నలుగురే యజమానులుగా ఉంటారు. అది 12 సంవత్సరాలు చేస్తారు. 12 సంవత్సరాలు యజ్ఞం చేస్తూ ఎంతమంది భోజనానికి వస్తే అంతమందికి భోజనం పెట్టాలి. పెట్టి వాళ్ళ త్రేణుపులు వినపడుతూ ఉండాలి. అయ్యా ఇంకొంచెం వేసుకుంటారా, ఇంకొంచెం తింటారా అన్న మాటలు వినపడుతూ ఉండాలి. అంత పెద్ద అన్నదానం జరుగుతూ ఉండాలి. అంత ఆవు నెయ్యి అగ్నిహోత్రంలో వెయ్యాలి. అంత హవిస్సు ఇవ్వాలి. ఆ హవిస్సు యొక్క శేషాన్ని యజమాని పుచ్చుకుంటాడు. ఇలా 12 ఏళ్ళు చేస్తే సత్రయాగం అంటారు. దీర్ఘసత్రం అంటే 1000 ఏళ్ళు కూడా చేస్తారు. ఎందుకు దీర్ఘసత్రం చేయాలి అంటే, ఏ వ్యాపకం లేకుండా నైమిషారణ్యంలో కూర్చోకు. నైమిషారణ్యంలో ఎందుకు ఉండాలి అంటే, ప్రయత్నపూర్వకంగా భగవత్ కార్యం చేస్తూ ఉండాలి. అన్నిటికన్నా ప్రధానం ఇది విష్ణు క్షేత్రం కనుక ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం భక్తులందరూ కలిసి చేస్తే మరీ మంచిది. చేస్తూ ఉండాలి. చేస్తుంటే అది భగవంతుని యొక్క ప్రీతికి కారణమవుతుంది. కాబట్టి దీర్ఘసత్రం చేస్తున్నారు శౌనకాది మహర్షులు. అది 1000 సంవత్సరముల వరకు చేస్తారు. ఎందుకు అలా చేయడం అంటే దానికి ఒక కారణం ఉంది. అలా ఎందుకు చేస్తారంటే, యజమానిగా ఉన్నవాడు యజ్ఞ శేషాన్ని తినాలి. అంటే హవిస్సిస్తారు. ఇప్పుడు మీరు ఆ లోపల యాగశాలలో చూస్తే చెరువు అంటారు, దాన్ని వండుతారు. వండి నెయ్యి వేస్తుంటారు, సమిధ వేస్తుంటారు, ఈ హవిస్సుని కూడా వేస్తుంటారు. ఈ హవిస్సు వేసినప్పుడు పాత్రలో కొంత మిగిలిపోవాలి. ఆ మిగిలిపోయినదేదో అది తింటారు. అది తినడం వల్ల ఏమవుతుందంటే శరీరం అంతా శుద్ధి పొందుతుంది. అందుకే ముందు పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. ఇటువంటి చిత్తశుద్ధి కొరకు హవిష్యంలో శేషాన్ని తింటారు. ధర్మరాజు గారు మహాభారతం ఆరణ్య పర్వంలో బ్రాహ్మణులందరూ ఆయన వెంట వెడితే ప్రతిరోజు యజ్ఞం చేసి యజ్ఞంలో ఉన్న శేషాన్ని తింటుండేవాడు. అందుకే అంత తేజోమూర్తి అయ్యాడు. యజ్ఞంలో శేషం తినడం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. దానికి దీక్షాకంకణ ధారణ చేసి యజ్ఞశేషం తింటూ ఉంటారు. అలా దీర్ఘసత్రం చేస్తున్నాడు శౌనకుడు. ఎవరైనా ఆయనే 4 వేదాలు 6 వేదాంగములతో చదువుకున్నాడు. చదువుకున్నవాడు చేస్తున్నాడు. 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నాడు. 11,000 మంది శిష్యులకి అన్నపానాదులు ఆవాసం ఇచ్చాడు. 88,000 మంది ఋషులు చుట్టూ చేరారు. వీళ్ళందరూ కలిసి దీర్ఘసత్రం చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, భాగవతం ప్రారంభమయ్యే వేళటికి పరిస్థితి ఏమిటి అంటే, 88,000 మంది వేదం చదువుకున్నటువంటి మహాతపస్సులైనటువంటి ఋషులు దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. అంటే ఇంతమంది కూర్చున్నారంటే యాగశాలలు ఎలా ఉంటాయి? ఏకకాలంలో వాళ్ళు మొదలుపెట్టి ఆమ్నాయం మొదలుపెట్టి స్వాహా అని పిలుస్తుంటే దేవతలు ఎన్ని ముఖాలతో వచ్చి ఉంటారు ఈ ప్రాంగణానికి? ఎంతమంది మహాత్ములు నడయాడారు ఇక్కడ. అంత వేదమంత్రాలతో, అంత స్వాహాకారంతో అంతమంది దేవతలు అన్నం తింటూ నైమిషారణ్యానికి వెళ్ళడం, హవిస్సు తింటూ ఉండడం అదే పని వాళ్ళకి. ఇంకా అంత పెద్ద దీర్ఘసత్రం నడుస్తుంటే 88,000 మంది ఋషులు, శౌనకుడు ఇక్కడ యాగాలు నడిపిస్తుంటే ఎన్ని వేల మంది నైమిషారణ్యానికి వెళ్ళి జీవితాన్ని తరింపచేసుకోవాలనేటటువంటి సంకల్పం ఉన్న వాళ్ళో వచ్చి అరణ్యమంతా కుటీరములు నిర్మాణం చేసుకుని ఉండిపోయారు. అంతమంది ఉండిపోతే ఆ సమయంలో సూత మహర్షి నైమిషారణ్యంలోకి వచ్చారు. సూత మహర్షి నైమిషారణ్యంలోకి వస్తుంటే 88,000 మంది ఋషుల శిష్యులు అందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడి నమస్కారం చేశారు. ఎందుకని? ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చెప్పాలో తెలుసున్నవాడు. అటువంటి భగవత్ కళ్యాణ గుణ సంకీర్తనము చెయ్యగలిగిన వాడు,
వ్యాసాది గురువుల యొక్క అనుగ్రహమును పరిపూర్ణముగా పొందినటువంటి వాడు, అగ్నికుండము నుండి ఉద్భవించినటువంటి వాడు, రగిలిపోతున్న జ్ఞానాగ్ని. ఆ సూతుడు నడిచొస్తుంటే ఇంతమంది లేచి నిలబడ్డారు. యాగం పూర్తయింది, అంటే ఆ రోజు జరగవలసిన క్రతువు పూర్తయింది. శౌనకుణ్ణి ముందు పెట్టుకున్నారు. పెద్దలైనటువంటి వారు చేసిన ప్రార్థనకి మహాత్ములు లొంగిపోతారు, చాలా తొందరగా లొంగిపోతారు. అందరూ వెళ్ళి ఆయనతో ఒక మాట మనవి చేశారు. మహానుభావ సూత, నువ్వు ఇవాళ ఈ నైమిషారణ్యానికి రావడం మా అందరి జీవితాలకి పండగ. ఎందుకని? నువ్వు ఎక్కడ ఉన్నా హరినామ సంకీర్తనం చేసుకుంటూనే ఉంటావు. కానీ ఇది విష్ణు క్షేత్రం, సాంబ సదాశివుని యొక్క గృహం, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సదనము. అటువంటి చోటుకి నువ్వు వచ్చావు. నీకు దేశకాలములు 2 తెలుసు. దేశము అంటే ఇప్పుడు ఈ ప్రాంగణం ఎటువంటిది వచ్చిన అందరికీ తెలియకపోవచ్చు, కానీ నీకు తెలిసి ఈ ప్రాంగణం ఎటువంటిదో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నూట 73వ అధ్యాయం. అర్జునుడు గంధర్వుడే చెప్పినటువంటి తపతి సంవరణల కథ విని ఎంతో సంతోషించి ఇలా అడిగాడు. మిత్రమా, వశిష్ఠ మహర్షి గురించి కొద్దిగానే చెప్పావు కదా, ఇప్పుడు ఆయనొక్క తపోబలాన్ని గురించి చెప్పు అన్నాడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పు. మా పూర్వీకుల చేత పూజింపబడినటువంటి ఆ వశిష్ఠుడెవరు? మా పూర్వీకులకు పురోహితుడుగా ఉన్నటువంటి ఆ వశిష్ఠుడెవరు? ఆయన గురించి సమగ్రంగా చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా చెప్పాడు. అర్జున, వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, అరుంధతీదేవికి భర్త. ఆయన తపస్సుతో దేవతలు కూడా జయించలేని కామక్రోధాలను జయించాడు. ఆ 2 అంటే కామక్రోధాలు, అంతఃశత్రువులు ఆయన చేతిలో ఓడి ఆయనకు పాదాలు ఒత్తుతూ అణిగి ఉన్నాయి. ఇంద్రియాణాం వశకరః వశిష్ఠ ఇతి చోచ్యతే. ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నాడు గనుక ఆయనకు వశిష్ఠుడు అనే పేరు వచ్చింది. పూర్వం విశ్వామిత్రుడు చేసిన తీవ్రమైన అపరాధం వల్ల వశిష్ఠ మహర్షికి తీవ్రమైన కోపం వచ్చింది. అయినా ఆయన దాన్ని మనసులో నుంచి తొలగించుకున్నాడు. ఉదార బుద్ధి గలవాడు, మనసులో ఏమీ లేదు. కాబట్టి విశ్వామిత్రుడు పుట్టిన కుశిక వంశాన్ని మాత్రం శపించలేదు. కుశిక వంశమది నాశనం చేయలేదు. వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది పుత్రులను కూడా విశ్వామిత్రుడు చంపేశాడు. అంత ఘాతుకం జరిగినా కూడా, అన్యాయం జరిగిన వశిష్ఠ మహర్షి క్రోధానికి వశుడు కాలేదు. ప్రతీకారం చేయగల శక్తి ఉన్నా కూడా శక్తి లేని వాడిగానే ఉండిపోయాడు, అసమర్థుడిలాగానే ఉండిపోయాడు. విశ్వామిత్రుడికి ఎలాంటి ద్రోహము చేయలేదు, మనసులో కూడా శాపం పట్టలేదు, అట్లా ఉండిపోయాడు. వశిష్ఠుడు చనిపోయినటువంటి తన కుమారులందరినీ యమపురి నుండి తిరిగి తీసుకొని రాగలడు కూడా. ఆయనకు అంతటి శక్తి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. ఎలాగైతే సముద్రం తనకు ఏర్పరిచిన హద్దును దాటి రాదో, అలాగే మహర్షి యమధర్మరాజు శాసనాన్ని ఉల్లంఘించలేదు కూడా, పాటించాడు. ఆయన తల వంచాడు కూడా. ఆ మహాత్ముణ్ణి ఇక్ష్వాకు రాజులు పురోహితుడుగా పొంది ఈ భూమిని చక్కగా పాలించారు. వశిష్ఠుణ్ణి స్వీకరించిన తర్వాతే వారు ఎన్నో యజ్ఞాలు కూడా చేశారు. బృహస్పతి దేవతల చేత యాగాలు చేయించినట్టుగా ఆ వశిష్ఠ మహర్షి సమస్త రాజుల చేత యాగాలు చేయించాడు. తస్మాత్ ధర్మ
ప్రధానాత్మా వేదధర్మ విదీప్సితః బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ పురోదాహ ప్రతి దృశ్యతాం. కాబట్టి నువ్వు కూడా ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు, వేదధర్మం తెలిసినవాడు, గుణవంతుడు, నీకు నచ్చిన వాడైనటువంటి ఎవరినైనా పురోహితుడిగా పెట్టుకో. క్షత్రియేణాభిజాతేన పృథివీం జేతుమిచ్చత పూర్వం పురోహితః కార్యః పార్థ రాజ్యాభివృద్ధయే. అర్జున, భూమండలాన్ని జయించాలనుకునేటువంటి ఉత్తమ క్షత్రియుడు రాజ్యాభివృద్ధి కోసం ముందుగా పురోహితుడిని ఏర్పాటు చేసుకోవాలి. పురోహితుడు లేనిది రాజ్యం లేదు, పండితుడు లేనటువంటి సభ లేదు. అందుకని పండితుడు అనే పురోహితుడిని మొదలు ఏర్పాటు నువ్వు చేసుకో. ఆయన ప్రకారంగా జరగని భూమిని జయించాలనుకునే రాజు బ్రాహ్మణుని ముందు నిలుపుకోవాలి. కనుక నువ్వు ఇంద్రియాలను గెలిచినవాడు, గుణవంతుడు కూడా, పండితుడు, ధర్మార్థ కామాలు తెలిసిన వాడైనటువంటి విప్రుణ్ణి ఎవరైనా పురోహితుడిగా పెట్టుకో అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 174వ అధ్యాయం. గంధర్వుడైన అంగారపర్ణుడు వశిష్ఠ మహర్షి యొక్క ప్రభావం చెప్పగానే అర్జునుడికి మహర్షి గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. గంధర్వుణ్ణి ఇలా అడిగాడు, మిత్రమా, విశ్వామిత్ర వశిష్ఠులు తమ తమ పవిత్ర ఆశ్రమాల్లో నివసించే మహానుభావులు కదా, వారికి ఎలా శత్రుత్వం ఏర్పడింది, ఎందుకు వచ్చింది అట్లా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. దాని గురించి చెప్పు అని అడిగాడు. వాళ్ళిద్దరూ కూడా అంత పెద్దవారు కదా, ప్రపంచానికి మేలు చేసేవారు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. అటువంటి వాళ్ళిద్దరికి కూడా ఎందుకు శత్రుత్వం ఏర్పడింది, ఎందుకు దెబ్బలాడుకున్నారు, ఏమైంది? అప్పుడు గంధర్వుడు చెప్తున్నాడు, అర్జున, ఈ వశిష్ఠ మహర్షి కథ సమస్త లోకాలను ప్రఖ్యాతమైంది. చాలా పురాతనమైన కథ, ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను విను. కన్యాకుబ్జ దేశంలో గాది అనే గొప్పరాజు ఉండేవాడు. ఆ గాది కుశికుడికి కొడుకు. ఆ గాది పుత్రుడే విశ్వామిత్రుడు. సైన్యము, వాహనాలు గలవాడు, బలపరాక్రమాలు గలవాడు, శత్రువులను అణచివేయగలటువంటి శక్తి గలవాడు. ఒకనాడు విశ్వామిత్ర మహారాజు మంత్రులతో కలిసి అడవిలో ఒక క్రూర మృగాన్ని వేటాడుతూ బాగా అలసిపోయాడు. దాహం వేసింది. వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. వశిష్ఠముని అతిథిని పూజిస్తాడు, ఆదరిస్తాడు. అది ఆయన యొక్క స్వభావం, నియమం. తన ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుణ్ణి ఆయన ఆదరించాడు, ఆతిథ్యాన్ని అందుకోమని ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు అంగీకరించాడు. మహర్షి చేసిన అతిథి పూజను స్వీకరించాడు కూడా. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఒక గోవు ఉంది. దాని పేరు నందిని. అది దేనిని అడిగితే దాన్ని ఇస్తుంది. ఆ నందిని కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరికను తీరుస్తుంది. మహర్షి మాటను బట్టి ఆ గోవు నడుచుకుంటూ ఉంటుంది. వశిష్ఠ మహర్షి గోవు సహాయంతో రాజును, అతడి పరివారాన్ని కూడా గౌరవించాడు, సత్కరించాడు. వశిష్ఠుడు గోవైనటువంటి నందిని విశ్వామిత్రుడు వెంట వచ్చినటువంటి వారందరి కోరికలను తీర్చింది. అన్నం పెట్టింది, ఫలాలను కూడా ఇచ్చింది, పాలను, షడ్రసోపేతమైనటువంటి ఆహార పదార్థాలను కూడా, పానీయాలను కూడా అన్నీ ఇచ్చింది.
అటువంటి అక్షయమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలతో సమస్తమైనటువంటి భోజన భక్ష్యాలు, దంతాలతో కొరికి తినేటువంటి పదార్థాలను కూడా ఇచ్చింది. లేహ్యాలు, పాయసము మొదలైన త్రాగే పదార్థాలను కూడా ఇచ్చింది. చౌష్యాలు, పచ్చడి, పులుసు మొదలైనటువంటి పిండుకొని పిసుక్కొని తినేటువంటి పదార్థాలను కూడా ఇచ్చింది. విలువైనటువంటి రత్నాలను కూడా ఇచ్చింది. ఇలా వశిష్ఠ మహర్షి గొప్పగా అతిథి సత్కారం చేసి విశ్వామిత్రుని పూజించాడు. విశ్వామిత్రుడు, అతడి పరివారం వారు తృప్తిపడ్డారు. నందినీదేను తమకు తిండి పెట్టినందుకు, సంతోషాన్ని కలిగించినందుకు వారు నందినీదేవుని చూసి మురిసిపోయారు. అది చక్కని రూపంతో మనోహరంగా ఉంది. ఆ నందిని చూసి విశ్వామిత్రుడు మెచ్చుకొని వశిష్ఠ మహర్షితో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మర్షి, మీ నందిని దేనువును నాకిచ్చేయండి. మీకు 10 కోట్ల ఆవులను ఇస్తాను. అది కుదరదంటే నా రాజ్యాన్నే ఇస్తాను. గోవును నాకు ఇచ్చేయండి అన్నాడు విశ్వామిత్రుడు. రాజ్యాధిపతిగా ఉన్నాడు ఆ సమయంలో, క్షత్రియుడిగా. నా రాజ్యాన్ని ఆనందంగా అనుభవించండి అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, దేవతాతిథి పిత్రర్థం యాజ్యార్థంచ పయస్విని అదేయానందినీయం వై రాజ్యేనాపి తవానఘ. ఓ పుణ్యాత్ముడా, ఈ నందిని దేను మాకు దేవతా పూజలు చేయటానికి గల వస్తువులను ఇస్తూ ఉపయోగపడుతుంది. అతిథి పూజలు చేయటానికి గల వస్తువులను కూడా ఇస్తూ ఉపయోగపడుతుంది ఈ నందిని. అటువంటి జగన్మాత అయినటువంటి ఈ నందిని ఏమి కావాలనో, ఎప్పుడు ఏమి కావాలనో, ఎవరికి ఏమి కావాలనో అతిథి పూజ కోసమే మేము పెట్టుకున్నాం దీన్ని. పితృకార్యాలు నిర్వహించడానికై హవిస్సుకు అవసరమైనటువంటి వస్తువులు కూడా ఇవ్వటానికి ఉపయోగపడుతూ ఉంది. పాలన ఇస్తూ ఇక్కడ ఉంది. కనుక నువ్వు రాజ్యం ఇచ్చినా సరే నేను ఈ నందినిని దేనువుని ఇవ్వను. రాజ్యభోగం కోసం ఆశపడి నేను గోవును విడిచిపెట్టను అన్నాడు. నాకు అక్కర్లేదు, నీ రాజ్యమంతా నాకు ఇచ్చినా కూడా నాకు వద్దు. విశ్వామిత్రుడు, మహర్షి, మీరు తపస్సు చేసుకునేటువంటి విప్రులు ప్రశాంతమైన చిత్తం గలవారు కదా, జితేంద్రులుగా ఉంటారు. అలాంటి వారికి బలం ఉండదు, మీకు శౌర్యం ఉండదు. నేను 1,000,000 ఆవులను ఇస్తానన్నా కూడా నువ్వు నందిని దేనువును నాకు ఇవ్వను అంటున్నావు కదా. ఇక నా ప్రతాపాన్ని చూపిస్తా, నా అధికారాన్ని చూపిస్తా, నా బలాన్ని చూపిస్తా. దీన్ని తోలుకొని పోతున్నాను. ఎవడు అడ్డు వస్తాడో చూస్తా. నేను అడ్డు వచ్చిన వాడిని చూసుకుంటాను. అడ్డు రాని. నేను క్షత్రియుడును, నేను విప్రుడిని కాదు కదా. బాహుబలంతోనే దీన్ని పొందే హక్కు మాకుంది. మీరు చూస్తూ ఉండగానే ఇప్పుడే దీన్ని దొంగలిస్తా, నాతో పాటు తీసుకుపోతా, దీన్ని లొంగ తీసుకుంటా. అప్పుడు వశిష్ఠుడు, ఓ రాజా, నువ్వు రాజువు, సైన్యం నీ వెంట ఉంది, నీకు అధికారం ఉంది, అందుచేత నీ మాటే నెగ్గుతుంది, నువ్వు చెప్పిందే జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. నువ్వు చేసిందే చెల్లుతుంది కదా. కనుక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, దానికేం లేదు. నాకు ఆలస్యం చేయకు, ఆలోచించుకో అన్నాడు. తొందరగా చేసుకో, పర్వాలేదు అని. వెంటనే విశ్వామిత్రుడు కోపించి, ఇవ్వను అన్నాడు కదా అని చెప్పేసి కోపించి నందినీదేను బలమైనటువంటి త్రాళ్లతో కట్టాడు, కర్రలతో కొట్టాడు, త్రాడుతో లాగుతూ దొంగలించి సాగాడు. అటు ఇటు అదలిస్తూ బలవంతంగా లాక్కుపోసాగాడు. అప్పుడు ఆ నందినీదేను విడిపించుకొని వశిష్ఠుడు ఎదుట వచ్చి నిలబడింది. ఒక్కపారి అన్ని విదిలించుకుంది. దానికి ఎంత తాళ్లతో కట్టినా, ఎంతమంది ఇదిలిచ్చినా, ఎన్ని కర్రలతో కొట్టినా అది లెక్కలేదు. దానికి మళ్ళీ వచ్చి నిలుస్తుంది. ఆయన్నే చూస్తూ అలాగే నిలబడింది. విశ్వామిత్రుడు
ఆ ధేనువును ఎంత కొట్టినా అది కొద్దిగా కూడా కదలలేదు, ఆశ్రమం నుండి వెళ్ళలేదు. ఆ గోవును చూసి వశిష్ఠుడు బాధపడుతూ, అమ్మా, నువ్వు మాటి మాటికి చేస్తున్నటువంటి ఆర్తనాదాలను వింటున్నాను. విశ్వామిత్రుడు నిన్ను లాక్కుపోవటాన్ని చూస్తున్నాను. నేనేం చెయ్యను? నేను విప్రుడిని అయిపోయాను. విప్రుడు సహనంతో ఉండాలి కదా, అందుకే ఓర్పుతో ఉంటున్నానన్నాడు. నందిని ధేను విశ్వామిత్రుడిని చూసి కోపించింది. ఆయన సేనను చూసి కంగారు పడింది. వశిష్ఠుడితో ఇలా అంది, ఓ స్వామి, ఇతడి సేన నన్ను హింసిస్తున్నారు. నేను దిక్కులేని దాన్ని అయిపోయాను, ఆక్రోశిస్తున్నాను. మీరు ఇతడిని ఎందుకు వారించడం లేదు? ఊరికే ఉన్నారే. విశ్వామిత్రుడికి ఏమైనా చెప్పవచ్చు కదా. మీరు మిమ్మల్ని అనుసరించి నేను ఉన్నాను కదా, ఇక్కడే మీ ఆధీనంలో ఉన్నాను నేను. నన్ను రక్షించుకోవాల్సిన జవాబుదారి మీదే కదా. ఒక్క మాట కూడా ఎందుకు చెప్పకుంటున్నారు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంది. ఇంతలో విశ్వామిత్రుడి సైన్యం గోవును కొడుతున్నారు, గట్టిగా లాగారు. అయినా గోవు కదల్లేదు, ఆ బాధలను సహిస్తోంది. దాన్ని చూసి వశిష్ఠ మహర్షి ధైర్యాన్ని కోల్పోలేదు. గోవుతో చెప్తున్నాడు, క్షత్రియాణాం బలం తేజక బ్రాహ్మణానాం క్షమాబలం క్షమా మాం భజతే యస్మాద్ గమ్యతాం యది రోచతే. క్షత్రియులకు తేజస్సు బలం, బ్రాహ్మణులకు సహనంగా ఓర్పుగా ఉండటమే బలం కదా అమ్మ. క్షమ నన్ను ఆశ్రయించింది కాబట్టి నేను ఓర్పుతోనే ఉంటాను. నీకిష్టమైతే నువ్వు వెళ్ళు అన్నాడు. నందిని ధేను, స్వామి, ఇలా మాట్లాడతారేమిటి? మీరు నన్ను విడిచిపెట్టేశారా? ఒకవేళ విడిచిపెట్టకపోతే చెప్పండి, నా బలాన్ని చూపిస్తా, నా ప్రతాపాన్ని కూడా నేను చూపిస్తా. నన్నెవ్వరూ ఇక్కడి నుండి బలవంతంగా తీసుకొని వెళ్ళలేరు అంది. అసలు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నన్ను వదిలేస్తారా లేదా? లేదు అంటే చాలు. వశిష్ఠుడు, తల్లి, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు శక్తి ఉంటే ఇక్కడే ఉండు. అదిగో నీ దూడను వాళ్ళు త్రాళ్లతో కట్టి లాక్కొని పోతున్నారు చూడు అన్నాడు. అంతే కావలసింది. మహర్షి నోటి నుంచి ఇక్కడే ఉండు అనే మాట వినటంతోనే నందిని ధేనువులో మార్పు వచ్చేసింది. అది ఒక్కపారి తలనంతా విదిలించింది. సామాన్యమైనటువంటి నందిని కాదు కదా అది. మెడను పైకి చాచింది ఒక్కపారి. అంతవరకు సౌమ్యంగా కనిపించిన ఆ ధేనువు ఇప్పుడు భయంకరంగా కనిపించింది. కోపంతో కళ్ళు పెద్దవి చేసింది, పెద్దగా అంబారవాలు చేసింది. ఆ రూపానికి, ఆ శబ్దాలకు విశ్వామిత్రుడి సైన్యం గడగడా వణికిపోయింది. కేవలం శబ్దం అంతే. తన బలంతో గోవు ఆ రాజు యొక్క సైన్యాన్ని 4 దిక్కులకు తరిమి కొట్టింది. ఒక్కపారి గరగరగరా తిరిగిందంతే. అయినా విశ్వామిత్రుడి సైన్యం ఎదురు తిరిగింది. అందరూ గోవును చుట్టుముడుతూ ఎదురుదాడి ప్రారంభించారు. అది చూసి నందిని ధేను ఇంకా కోపించుకుంది. అప్పుడు దాని శరీరం మధ్యాహ్న కాలపు సూర్యుడిలాగా వెలిగిపోయింది. దాని తోక నుండి నిప్పులు వాన కురిసింది. నిప్పులు వాన, మామూలు వాన కాదు, నిప్పులు వాన కురిసింది. అక్కడి నుంచి పొదుగు నుండి పల్లవులు, పొదుగు నుండి ద్రవిడులు, యోని ప్రదేశం నుండి యవనులు, గుదం నుండి శబరులు, మూత్రం నుండి వేరొక జాతి వారైనటువంటి శబరులు పుట్టారు. పక్కల నుండి పౌండ్రులు, కిరాతలు, యవనులు, సింహళులు, కసులు పుట్టారు. నురుగు నుండి చిలుకులు, పులిందులు. చిలుకులు అనేటువంటి ఒక పంగడం జాతి అది. పులిందులు, చీనులు, హూణులు, కేరళలు మొదలైన మ్లేచ్ఛ జాతుల వారు పుట్టారు. ఈ మ్లేచ్ఛ గణాలు వెంటనే
కవచాలను కప్పేసుకొని ఆయుధాలనంతా పట్టేసుకొని విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అతడి సేనను చెల్లాచెదురు చేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.